నమస్కారం భూమి కోసం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు యోగిత. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆదివాసీ భూములను గిరిజనేతరులు కొనరాదని చట్టాలు చెబుతున్నా అమలుకు నోచుకోవడం లేదు. 170 LTR లాంటి చట్టాలు ఎన్ని ఉన్నా గిరిజన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అన్యాక్రాంతమైన గిరిజన భూములపై కోర్టుల్లో కేసులు నమోదైనా తీర్పులు మాత్రం గిరిజనేతరులకు అనుకూలంగా వస్తున్నాయి. మరి రాష్ట్రంలో దాదాపు 48% గిరిజన భూములు అన్యాక్రాంతమయ్యాయి. గిరిజనులు భూమి హక్కులు అన్న అంశంపై మనతో మాట్లాడడానికి ఈరోజు నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు, ఆర్డీఏ స్టేట్ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు, అలాగే ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ విఎన్వికే శాస్త్రి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఈ అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. సార్, మనం చర్చలోకి వెళ్లే ముందు గిరిజన హక్కుల రక్షణ కోసం సుదీర్ఘ కాలం న్యాయస్థానంలో పోరాటం చేసిన మానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్ 170 చట్టం అమలు గురించి ఏమన్నారో ఇప్పుడు విందాం. ఏజెన్సీలో ఒక నాన్ ట్రైబల్ ఎవరున్నా తాను తన భూమిని చట్టవిరుద్ధంగా పొందలేదు అని తానే ప్రూవ్ చేసుకోవాలి. చట్టవిరుద్ధంగా పొందలేదు అంటే ఎల్టీఆర్ యాక్ట్ విరుద్ధంగా పొందలేదు. ఎల్టీఆర్ యాక్ట్ అప్పటికప్పటికి ఏ అమెండ్మెంట్ ఉంటే ఆ అమెండ్మెంట్ ప్రకారం ఆ డేట్ ప్రకారం దానికి విరుద్ధంగా పొందలేదు అని తానే ప్రూవ్ చేసుకోవాలని కూడా దీనిలో పెట్టారు. 170లో పెట్టారు. పెడితే సహజంగా ఏమైందంటే ఇప్పుడు గవర్నమెంట్గా పవర్ వచ్చింది. అంతకుముందు ఎట్లా ఉండేదంటే ట్రైబల్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి. ఇది నా భూమి, మా తాత ముత్తాతల భూమి, వీళ్ళు దొంగతనంగా కొనుక్కున్నారు, వీడు అక్రమంగా కొనుక్కున్నారు, వీడు ఎవరితో సొంతం చేసుకున్నాడు, కరణాన్ని చెప్పి రికార్డు రాసుకున్నాడు, ట్రైబల్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి. 170 వచ్చినాక ఏమైందంటే ట్రైబల్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే దానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అని, స్పెషల్ తహసీల్దార్ అని, ఆర్డీ వాళ్ళు ఉంటారు, వాళ్ళే నోటీస్ ఇస్తారు. గిరిజనేతర రైతు ఎవడు ఏజెన్సీలో ఉన్నా ఆటోమేటిక్గా నోటీస్ పోతూ ఉంటుంది. నువ్వు ఏజెన్సీలో ఉన్నావు కాబట్టి నీ భూమి నువ్వు అక్రమంగా కొనుక్కోలేదు, నువ్వే ప్రూవ్ చేసుకో. ఇది వినడానికి బాగానే ఉంటుంది, మంచి చట్టం, నేను కాదండి, మంచి మార్పే. కానీ ఆచరణలో ఏం జరుగుతూ వచ్చిందంటే ఈ ఆర్డీఓ గారు, స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు గిరిజనేతరుడికి నోటీస్ ఇస్తాడు. ఆ గ్రామంలో బతికి గిరిజనులకు నోటీస్ ఇయ్యడు. మీరు కూడా రండి ఇయ్యడు. మీరు కూడా రండి, మీరు చెప్పండి, వాడు చెప్పేది నిజమా అబద్ధమా, ఇంకేమైనా మీకు కథ ఏమైనా ఉందని వాళ్ళకే నోటీస్ ఇయ్యడు. వీడికి మాత్రం నోటీస్ ఇస్తాడు. వీడు వస్తాడు. వీడు వచ్చి ఏం చేస్తాడంటే ఏదో కాగితం చూపిస్తాడు. ఎక్కువ భాగం గోదావరి జిల్లాలో చూపిస్తుంది. 1933 ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ రికార్డు చూపిస్తాం, రీసెటిల్మెంట్ రిజిస్టర్ చూపిస్తాను. అప్పుడు మా తాతగారి పేరు ఇది, నేను ఆయన నా మనవడినే కాబట్టి ఈ భూమి నాదే. లేదా ఇంకేదైనా ఒక కాగితం, ఇంకెప్పుడో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్న కాగితం, ఏదో ఒకటి మొత్తాన్ని, ఏదో ఎస్టేట్ అయి ఉంటే ఎస్టేట్ అబాలిషన్ ద్వారా వచ్చిన సెటిల్మెంట్ వేరే, రిజిస్టర్ వేరే ఉంటుంది, దాన్ని చూపిస్తారు. ఇవి చూపిస్తే ఆర్డీఓ గారు ఎక్కడ కూర్చుంటారు? కొవ్వూరులో కూర్చుంటారు. వెస్ట్ గోదావరికి అయితే, ఈస్ట్ గోదావరికి అయితే రంపచోడవరంలో కూర్చుంటారు. అక్కడ కూర్చొని వారు ఏం చేస్తారంటే వారి డాక్యుమెంట్స్ అక్రమంగా ఉందని వారు పాస్ చేస్తారు. ఇది అయిపోతుంది. ఇట్లా ఏమైపోయింది అంటే ఇక్కడేగా తెలంగాణలో అన్ని చోట్ల జరుగుతూ వచ్చింది. 170 ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది, జరగడం లేదని ఎవరు అనుకోకూడదు, జరుగుతుంది, బ్రహ్మాండం జరుగుతుంది. ఎంత బ్రహ్మాండంగా జరిగిపోయింది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కేవలం 7,000 ఎకరాలు మాత్రమే ఇంకా మిగిలింది 170 కింద ఎంక్వైరీ జరగండి. అంత కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయిపోయింది 170. అయిపోయి ఏం జరిగిందండి అంటే వీళ్ళు ఎంక్వైరీ చేపట్టినటువంటి మొత్తం భూమిలో సగం కంటే ఎక్కువ నాన్ ట్రైబల్కే కరెక్ట్ అని తీర్పు వచ్చింది. సగం కంటే తక్కువ మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గిరిజనులకు అనుకూలంగా ఉండడం కోసం చేసిన చట్టం, దానికోసం వచ్చిన అమెండ్మెంట్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ గిరిజనేతల మీద పెట్టారు. గిరిజనుడు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆర్డీఓ గారే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ జరిపిస్తాడు. ఇంత పక్కాగా చేసి కూడా ఏం జరిగింది అంటే వాళ్ళ డాక్యుమెంట్ ఎంత పక్కాగా ఉన్నాయంటే సగం కంటే ఎక్కువ భూమి ఈ ఎంక్వైరీ విచారణకు వచ్చినటువంటి మొత్తం భూమిలో సగం కంటే ఎక్కువ 55%, 56% నాన్ ట్రైబల్కి అనుకూలంగా పరిష్కారమైంది. 44% మాత్రమే ఇది నీకు చెందదని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. దాని మీద వాడు కోర్టుకు పోయాడు, స్టే తెచ్చుకున్నాడు. ఆ స్టేలు పర్మనెంట్ గా ఉంటున్నాయి, వాడు అనుభవిస్తూనే ఉన్నాడు. కొంచెం భూమి మాత్రమే ఒక గ్రామంలో 70 ఎకరాలు, ఒక గ్రామంలో 70 ఎకరాలు, 80 ఎకరాలు గిరిజనులకు ఇస్తూ పోవడం జరిగింది. ఎల్టీఆర్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకున్న భూమి. సార్, మనం గత వారం కూడా మాట్లాడుకున్నాం, గిరిజనేతరులకే ఎన్నో కేసులు ఆ తీర్పులు అనుకూలంగా వస్తున్నాయి. కానీ బాలగోపాల్ గారు చెప్పిన విషయాల్ని బట్టి ఆయన ఎల్టీఆర్ చట్టం గురించి చేసిన కృషి గురించి వివరిస్తారు. అంటే బాలగోపాల్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకొక అమోఘమైన ఒకటి రెండు విషయాలు సార్ చెప్పింది కూడా మనం మాట్లాడాలి. అంతకంటే ముందు హైకోర్టులో గిరిజనుల తరపున అమోఘంగా కృషి చేసిన వ్యక్తి బాలగోపాల్ గారు. హైకోర్టులో ఆయన కృషి వల్ల ఒక మంచి ఫలితం ఏం జరిగింది అంటే ఈ ఎల్టీఆర్ చట్టం ఏదైతే వచ్చిందో 1959లో 70లో అమెండ్మెంట్ వచ్చింది. ఎప్పుడైతే గిరిజనులకి చట్టం మీద అవగాహన లేదో, చట్టం తెలియదో ఆ సందర్భాలలో కేసులు పెట్టారు, ఎల్టీఆర్ కేసులు పెట్టారు.
కొన్నిసార్లు నాన్ ట్రైబల్ వాళ్ళ మీద వాళ్ళే కేసులు పెట్టించుకొని అనుకూలమైన తీర్పులు తెచ్చేసుకున్నారు. ఈ రోజున గిరిజనులకి కొద్ది గొప్ప అవగాహన వచ్చిన నాటికి 70,000 కేసులు 80,000 కేసులు తీర్పులు అయిపోయాయి. బాలగోపాల్ గారు చెప్తున్నట్టుగా అన్ని ఎల్టీఆర్ మీద 7 ఎకరాల భూమి తప్ప మీద అన్ని భూములలో ఏదో ఒక స్క్రూటినీ అయిపోయింది. ఈ రోజున గిరిజన కుటుంబాలు కొద్ది అవగాహన పెంచుకొని ఇప్పుడు మళ్ళీ కేసు వేయాలి అనగానే ఏమంటున్నారు, ఎస్డీసీ దగ్గరికి పోయినా పిఓ గారి దగ్గరికి పోయినా ఆల్రెడీ దీని మీద కేసు పెట్టారు, తీర్పు అయిపోయింది, రెజ్యుడికేటా వర్తిస్తుంది, సిపిసిలో రెజ్యుడికేటా అంటారు. అంటే ఒకసారి తీర్పు ఇచ్చిన దాని మీద మళ్ళీ కేసు పెట్టడానికి వీల్లేదు అని. దాని మీద బాలగోపాల్ గారు నిరంతరం హైకోర్టులో పోరాటం చేశారు. ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి వాస్తవంగా అయితే గవర్నమెంటే నోటీసులు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇది ఒకటి మనం కంప్లీట్ చేయాలి. రెజ్యుడికేటా దాని మీద హైకోర్టులో పోరాటం చేయడానికి హైకోర్టు నుంచి ఎలాంటి తీర్పు తీసుకొచ్చారు బాలగోపాల్ గారు అంటే, గిరిజన ప్రాంతాలలో ఎల్టీఆర్ చట్టం విషయానికి వచ్చినప్పుడు రెజ్యుడికేట్ మనం చాలా కేర్ఫుల్ గా చూడాలి. మీరు రెజ్యు అన్ని చోట్ల కనుక మీరు అమలు చేస్తే దాన్ని గిరిజనులు ఇంకా మళ్ళీ వాళ్ళ జరిగిన అన్యాయం మీద పోరాడానికి అవకాశం దొరకదు. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా చూడాలి. ఇక్కడ పార్టీలు వేరు, తర్వాత మళ్ళీ ఎల్టీఆర్ అనేది మీరు గిరిజనేతరుడు భూమి మీద ఉన్న ప్రతిసారి ఎల్టీఆర్ ఉల్లంఘన చేసినట్టే మళ్ళీ కొత్తగా కేసు పెట్టొచ్చు. ఆ విషయంలో బాలగోపాల్ గారు అమోఘమైన కృషి చేశారు, చాలా తీర్పులు తీసుకురాగలిగారు. రెండో అంశం ఏంటంటే, బాలగోపాల్ గారు చెప్తున్న దాంట్లో తెల్ల కాగితాల మీద కానీ ఇంకా వాటి మీద ఏదో ఒక కాగితం పడేయటం, తీర్పులు తెచ్చేసుకోవటం, అలా అంత అన్యాయం జరిగిపోయిన తర్వాత బాలగోపాల్ లాంటి వారు హైకోర్టులో ఉన్నారు, ఆయన అన్ని చోట్ల లేరు. అలాంటి వాళ్ళు కనుక జిల్లాకు ఒకరో ఏజెన్సీకి ఒకరో ఉన్నట్లయితే అంత అన్యాయం జరగకపోయేదేమో. ఓకే, శాస్త్రి గారు మీరు చెప్పండి. గిరిజన భూములను రక్షించడానికి ఎన్నో పకడ్బందీ చట్టాలు ఉన్నాయి. 170 కావచ్చు, ఎల్టీఆర్ చట్టం కావచ్చు, ఇంకా ఎన్నో కావచ్చు. అయినా కానీ గిరిజనులు ఎందుకు భూములు కోల్పోతున్నారు? అంటే ప్రత్యేకంగా గిరిజనుల యొక్క భూమిని కాపాడేందుకు ఉన్న చట్టాల గురించి గిరిజనులకి చాలా మందికి అవగాహన లేదు. ఈ చట్టం వల్ల మాకు ఇలా ఉపయోగం ఉంటుంది. ఈ చట్టంలో ముఖ్యంగా ఇప్పుడు బాలగోపాల్ గారు చెప్పినట్టు, సునీల్ గారు క్లారిఫై చేసినట్టు, ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ప్రూవ్ చేయవలసిన బాధ్యత గిరిజనేతలకు ఉంది. అయితే గిరిజనులకు నోటీస్ ఇవ్వగానే వాళ్ళు ఏం చెప్పాలంటే, ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న భూమి గిరిజనేతలు ఆయన ప్రూవ్ చేయమని చట్టంలో ఉంటే నన్ను ఎందుకు అడుగుతున్నారని అడగాలి. ఆ అడిగే అవగాహన మొట్టమొదటి ఉండాలి, ఆ ప్రశ్నించేది. రెండోది ఏంటంటే, ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న అధికారులు కూడా చాలా మందికి అవగాహన లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను వెళ్ళిన ఒక చోట గిరిజనుల భూములు గిరిజనేతలు కొనకూడదండి అని ఉంది కదండి చట్టం అన్నారు ఒక ఇంపార్టెంట్ అధికారి. నేను చెప్పాను, గిరిజనుల భూమి కాదు, గిరిజన ఏరియాలో అంటే షెడ్యూల్డ్ ఏరియాలో భూమి ఇవ్వడానికి లేదు అనేది. అంటే గిరిజనుల దగ్గర కాదు, నేను ఏదో ప్రైవేట్ గవర్నమెంట్ భూమి ఆక్రమించుకున్నాను పర్వాలేదు, ఇది ఎవరి దగ్గర నేను తీసుకోలేదనే కాదు. మీకు సమతా జడ్జిమెంట్లో కానీ మీకు చట్టంలో కానీ క్లియర్గా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియా, దాన్ని ఏజెన్సీ ఏరియా అని కూడా పిలుస్తున్నాం అని. అంటే అది ఆ అవగాహన కావాలి. ఇంతకుముందు ఎందుకు పోయింది అంటే, చాలా మంది చదువులేదు, నిరక్షరాస్యులు, చాలా ఇంటీరియర్ ఏరియాలో ఉండేవారు, వాళ్ళకి తెలీదు. భూమి పోయేటప్పటికి సరే భూమి పోయిందని చెప్పి మళ్ళీ అడవిలోకి వెళ్ళి అడవి కొట్టుకోవడం, ఇలా చేయడం, మళ్ళీ కొత్త భూమి చేసుకోవడం, పోడి చేసుకోవడం చేసుకునేవారు. ఇప్పుడు అడవి భూములు కొట్టడానికి కూడా లేదు, ఇటు భూమి పోతుంది. ఈ లెక్కలు తీసుకుంటే మనకి ఒక చిన్న విరామం తీసుకుని విరామం తర్వాత మాట్లాడదాం సార్. ఇక గిరిజన భూముల గురించి కోనేరు రంగారావు కమిటీ ఏం చెప్పిందో ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం. భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుతున్న అంశం గిరిజనులు, భూమి హక్కులు. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. శ్రీధర్ గారు మీరు చెప్పండి, కోనేరు రంగారావు కమిటీ చెప్పిన విషయాలేంటి, ఆ కమిటీ చెప్పిన విషయాలకి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులేంటి? ఇప్పుడు గిరిజనులకు సంబంధించిన భూముల గురించి వాళ్ళకి తెలియదు, చట్టాలు ఏం చెప్తున్నాయో తెలియదు, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే వాళ్ళకి అర్థం కాదు, రెస్యూడికేటా అంటే అర్థం కాదు. ప్రభుత్వ అధికారులకు చాలా మందికి తెలియదు, లాయర్లకు కూడా చాలా మందికి తెలియదు. అది వివరించి చెప్పాల్సిన వ్యవహారం ఉన్నది. కనుక ఇందులో కోనేరు రంగారావు కమిటీ ఇప్పుడు ఇంతకుముందు బాలగోపాల్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ ట్రైబల్ వెల్ఫేర్ రీసెర్చ్ యాక్టివిటీస్లో పెట్టబడిన అంశాల్లో పరిశీలించి చాలా మంచి రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అమలు చేయడానికి 44-45 సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులను అమలు చేయడానికి జీవోలు, మెమోలు, రకరకాలవి ప్రభుత్వం జారీ చేసింది. చాలా మంచి, ఇంతకుముందు శాస్త్రి గారు చెప్పినట్టుగా గిరిజన ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మామూలు భూములు, ఖాళీ భూములు అంటే గిరిజనుల పేరు మీద ఉన్న భూములే కాదు, ఇతర భూములు, ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు, తర్వాత సర్వే చేయని భూములు, తర్వాత బిల్లా నెంబర్ భూములు అంటే ఏ నెంబరు లేని భూములు, ఇట్లా ఎవరికి ఆధీనంలో లేని భూములు కూడా గిరిజనులకే ఇవ్వాలి. గిరిజనులేతలకు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టంగా చట్టం చెప్తున్నది,
తర్వాత ఈ కోనేరు రంగారావు కమిటీ చెప్తున్నది, ఆ తర్వాత వీళ్ళు జీవోలు కూడా జారీ చేసినారు. ఓకే. అయినా వాళ్ళు నాన్ ట్రైబల్స్ ఆక్రమణలో ఉన్నది, మా తాతగారు దాన్ని సాగు చేసుకుంటున్నారని 1936కు ముందో 44కు ముందో మేమే అందులో ఉన్నామని చెప్తారు. చెప్పగానే ఇంతకుముందు బాలగోపాల్ గారు చెప్పినట్టుగా అది మేము మాదేనండి అని అనేస్తారు. వీళ్ళు వినడానికి సిద్ధంగా ఉంటారు. అది కాదు అనే గిరిజనుడు అక్కడ ఉండడు. కాదు అని చెప్పి రుజువు చేయగల గిరిజనుడిని అక్కడ పార్టీ ప్రొసీడింగ్స్ లో, ఆ ట్రయల్ ప్రొసీడింగ్స్ లో భాగం చేయాలి. వాళ్ళ తరఫున బాలగోపాల్ లాంటి లాయర్లు, సునీల్ ఆధ్వర్యం వహిస్తున్న ఆర్డీఐ లాంటి ఇన్స్టిట్యూట్స్ వెంట ఉండి ఇది గిరిజనుల భూమి, వాళ్ళ భూమి కాదు, ఇవి తప్పుడు సాక్ష్యాలు, వాడి తరఫున ఇప్పుడు ఏ కోర్టులో అయినా ఇద్దరి తరఫున వాదించే లాయర్లు ఉంటారు. ఇక్కడ మాత్రం ప్రభుత్వమే వాదిస్తుంది అని నమ్ముతున్నాం మనం. ప్రభుత్వ అధికారులు కనుక గిరిజనులేతరుల పక్షం వహిస్తే వాడి తరఫున ఎవరు ఉంటారు? వాడికి తెలియదు, గిరిజనుడికి తెలియదు. గిరిజనుడి తరఫున ఒకరు ఉండాలి కదా వాళ్ళ గురించి. అది లేదు. ఇప్పుడు నేరస్తుడికి కూడా న్యాయ సహాయం చేయాలి, వాడి తరఫున ఒక లాయర్ ఉండాలని, వాడి తరఫున లాయర్ని పెట్టాలని ఒకవైపు అంటూ, ఇక్కడ గిరిజన భూమిని రక్షించాలని ఇంత గొప్ప చట్టాలు, ఉత్తర్వులు, కమిటీ తీర్పులు చేసుకున్న ప్రభుత్వము అతని తరఫున మాట్లాడదు, అతని తరఫున ఎవరిని మాట్లాడించే అవకాశం కల్పించదు. అప్పుడు చట్టం ఎట్లా అమలవుతుంది? భువనగిరి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే అండి, మీ సందేహం అడగండి. నమస్తే అండి. భూమి కోసం ప్రోగ్రామ్ లో నేను రవీందర్ రెడ్డి మాట్లాడుతున్నాండి. హలో చెప్పండి సార్. ఇది ఎస్సీ ల్యాండ్స్ అని చెప్తున్నారు కదా సార్, ఇది చెప్పండి. అది మనకు ఎస్సీ వాళ్ళు ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి అక్కడ భూమిలో ఉండి వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన జాగాని వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకు విక్రయించుకునే హక్కు ఏమైనా ఉందా అండి? అంటే మీరు భువనగిరి అంటే నల్గొండ జిల్లాలో ఇక్కడ మనం మాట్లాడుతున్న చట్టాలనేవి షెడ్యూల్డ్ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి. కాబట్టి ప్లేన్ ప్రాంతంలో అయితే గవర్నమెంట్ ఇచ్చిన భూమి అంటున్నారు కాబట్టి అది అసైన్మెంట్ చట్ట ప్రకారం ఈ భూములు అమ్మడానికి కానీ వీల్లేదు. అది పిఓటి చట్టం. అది గిరిజన ప్రాంతంలో అయితే పిఓటి చట్ట ప్రకారం అమ్మడానికి వీల్లేదు, ఎల్టీఆర్ చట్ట ప్రకారం కూడా ట్రైబల్స్ భూములు అమ్మడానికి వీల్లేదు. అవసరాల కోసమైనా దేనికోసమైనా కావచ్చు. ఇక సునీల్ కుమార్ గారు, అటవీ హక్కుల చట్టం కింద ఇచ్చిన భూములకు కూడా ఎల్టీఆర్ చట్టం వర్తిస్తుందా? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా గిరిజన ప్రాంతాలు షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే అంటున్నాము అక్కడున్న ఏ భూమి అయినా కావచ్చు. అది ప్రభుత్వ భూమి కావచ్చు, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టుగా, శాస్త్రి గారు చెప్పినట్టుగా అది ఇప్పుడు అటవీ హక్కుల చట్టం కింద పట్టా వచ్చిన భూమి కూడా కావచ్చు. ఆ భూమికి కూడా ఎల్టీఆర్ చట్టం వర్తిస్తుంది. ఎఫ్ఆర్ఏ చట్టం కింద పట్టా భూమి వచ్చిన భూమిని కనుక ఇప్పుడు గిరిజనులు కనుక ఎవరికైనా అమ్మినట్లయితే, గిరిజనేతలు కనుక కొనుక్కున్నట్లయితే ఎల్టీఆర్ కేసు పెట్టొచ్చు. దాని మీద కూడా చర్యలు తీసుకోవడానికి. డిజర్టెడ్ ల్యాండ్స్ గురించి కూడా చెప్పండి. అంటే ఇప్పుడు శ్రీధర్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా కోనే రంగారావు సిఫార్సులలో కొన్ని ముఖ్యమైన ఉత్తర్వుల్లో ఒక ఉత్తర్వు ఏంటంటే, వరంగల్ జిల్లాలో దాదాపు ఒక 18-20 గ్రామాలలో మనుషులు లేరు గ్రామాలు, భూమి ఉంది, డెజర్టెడ్ విలేజెస్ అంటారు దాన్ని. అక్కడ నుంచి వలస వెళ్ళిపోయారు ఎక్కడికో, అక్కడ జీవనాధారం లేకుండా. అలాంటి చోట్ల కూడా సెటిల్మెంట్ చేసి గిరిజనులకి భూములు ఇవ్వండి అని కోనే రంగారావు సిఫార్సులో ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత బిలాన్ నెంబర్స్ ల్యాండ్ అంటారు, ప్రభుత్వ భూములు అంటారు. ప్రభుత్వ భూములు ఈ రోజున గిరిజనులు చేసుకుంటున్నారు, గిరిజనేతలు కూడా భూమి చేసుకుంటున్నారు. 1970 తర్వాత గిరిజనేతల నుంచి గిరిజనుల మధ్య భూముల ట్రాన్స్ఫర్ చెల్లదు అంటూ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ భూములైనా సరే ప్రభుత్వం గిరిజనులకు మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా గిరిజన నేతలు ప్రభుత్వం భూమి మీద సాగు చేసుకుంటుంటే ఈ వేరే చట్టం ఏమంటుందంటే వాళ్ళు శివాయ జమదారులు అవుతారు, భూమి పొందొచ్చని ఇంకో చట్టం అంటుంది. కానీ ఎల్టీఆర్ వల్ల అది కుదరదు. ఎల్టీఆర్ చట్టం వర్తిస్తుంది. చాలా మంది అధికారులు కన్ఫ్యూజన్. అసైన్మెంట్ చట్టం ఏమో వీళ్ళు శివాయ జమదారులు అంటున్నారు, వీళ్ళకి పట్టా ఇవ్వచ్చు అంటున్నారు. ఎల్టీఆర్ చట్టం ఇవ్వదంటుంది. ఏది వర్తిస్తుంది అంటే డెఫినెట్ గా ఎల్టీఆర్ చట్టం వర్తిస్తుంది. ఈ రోజున రెండు జరగాలి. ఇప్పటికి 1970 తర్వాత ఏదైతే గిరిజన నేతలకి ప్రభుత్వం అసైన్మెంట్ చేసిందో ఆ భూములు వెనక్కి తీసుకొని గిరిజనులకు ఇవ్వాలి. ఇప్పటి నుంచి జరుగుతున్న ఏ అసైన్మెంట్ కూడా గిరిజనులకు మాత్రమే ఇవ్వాలి. మూడోది, ఎవరైనా సరే ఈ రోజున గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వ భూమి ఇల్లీగల్ గా సాగు చేసుకున్నట్లయితే వాళ్ళని తొలగించి వీళ్ళకి భూములు ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇంకొక రెండు ముఖ్యమైన ఉత్తర్వుల గురించి మాట్లాడుకోవాలి. కొన్ని రంగాల సిఫార్సులు ఇచ్చింది. ఒక ఉత్తర్వు ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రసారి తెల్ల కాగితాల వల్లనే ఎక్కువ నష్టం జరుగుతుంది ఈ ట్రైబల్స్కి అని అనుకుంటున్నాం. కొనే రంగారావు కమిటీ ఒక ఉత్తర్వు ఏంటంటే, ఎల్టీఆర్ కేసులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ తెల్ల కాగితాలని మీరు సాక్ష్యాధారాలుగా తీసుకోకూడదు అని చెప్పి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెండో ఒక మెమో ద్వారా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది ప్రభుత్వం. ఇష్యూ చేసుకుంటూ క్లారిఫై చేసింది, కొత్తగా చట్టం చేయడం కాదు, మనకున్న రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఈ తెల్ల కాగితం అనే దాన్ని మీరు సాక్ష్యాధారాలుగా తీసుకొని తీర్పులు ఇవ్వద్దు అని ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మరి ఈ గిరిజన దగ్గర ఉండేది తెల్ల కాగితాలు గిరిజనేతరుల దగ్గర, గిరిజనేతల దగ్గర. అంటే మనం ఇప్పుడు జరుగుతున్న అన్యాయం అంటే ఏంటి? గిరిజనేతలు భూమి కొనుక్కుంటాడు, ఎల్టీఆర్ చట్టం రావడానికంటే ముందు డేట్ ఏదో వేసేసుకొని నాకు ఎల్టీఆర్ చట్టం వర్తించదు, మీరు కేసు కొట్టేయని అడుగుతారు. కానీ దీనివల్ల ఏమన్నా న్యాయం జరుగుతుందంటారా? న్యాయం జరుగుతుందంటే అది మొన్న వచ్చిన సర్క్యులర్ కొన్ని రంగాలు చేస్తే అవుతుంది. సిఫార్సులు కనుక అమలు పరిస్థితిని కూడా ఒకసారి అధ్యయనం చేయడం జరిగింది. 4-5 జిల్లాల్లో ఎలా ఉంది,
కొనేరు సిఫార్సులు ఒక 40 సిఫార్సులు చేసింది, 30-40 ఉత్తర్వులు ఇచ్చారు. ఎలా జరుగుతుందని చూస్తే చాలా అధ్వానంగా ఉంది దాని అమలు పరిస్థితి. వాటిని కనుక తూచా తప్పకుండా చట్టానికి అమలు చేస్తే డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. రైట్, వైజాగ్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సీతారామయ్య గారు, నమస్తే అండి, మీ సందేహం అడగండి. హలో ఎస్ చెప్పండి. హలో హలో సీతారామయ్య గారు చెప్పండి. సార్ నమస్తే అండి, నా పేరు సీతారామయ్య, విశాఖపట్నం అండి. మీ సందేహం ఏంటో చెప్పండి, మనకు సమయం ఎక్కువగా లేదు. అంటే ఏమీ లేదు మేడం, నేను గిరిజన అంటే ఫారెస్ట్ ల్యాండ్ లో నేను ట్రైబ్ని. హలో చెప్పండి, వినపడుతోంది. నేను ట్రైబ్ అండి. నేను ఫారెస్ట్ ల్యాండ్ లో అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆనుకుని ఉన్న ఆర్ఎన్బిఎన్ ఫారెస్ట్ ల్యాండ్ లో నేను ఇల్లు కట్టుకున్నాను ఇందిరమ్మ ఇంట్లో. అంటే ల్యాండ్ కట్టిన తర్వాత ఆ ల్యాండ్ ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ ల్యాండ్ లోని ఇందిరం మిల్లు ఇస్తానని చెప్పేసి హౌసింగ్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఇందిరం మిల్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ఫారెస్ట్ లో ఉంది, నీకు ఇందిరం మిల్లు రాదు అని చెప్తున్నారండి. నేను ఇది ట్రైబ్ అయినప్పుడు నేను ఎస్టీ ఏరియాలో నేను ఇల్లు కట్టుకోకూడదు. సీతారామయ్య గారు, అది ఇప్పుడు గిరిజన ప్రాంతం అంటున్నారు కాబట్టి మీకు ఆ ఇల్లు శాంక్షన్ కావాలంటే ముందు ఇంటి జాగాకు పట్టా రావాలి. మీకు ఇంటి జాగాకు పట్టా రావాలంటే కొత్తగా వచ్చిన అటవీ హక్కుల చట్టం కింద ఇంటి జాగా కూడా మీరు పట్టా పొందొచ్చు, అర్జీ పెట్టుకోవచ్చు. మీరు ఆ స్థలం ఏ రెవెన్యూ గ్రామంలో వస్తుందో, ఏ పంచాయతీలో వస్తుందో చూడండి. ఇప్పటి వరకు క్లెయిమ్స్ అన్ని తీసుకున్నారు, చాలా పట్టాలు వచ్చేసాయి, ఇంకేమైనా అవకాశం ఉండొచ్చు. ఆ గ్రామంలో గ్రామ సభకి మీరు అర్జీ పెట్టుకున్నట్లయితే మీకు ముందు ఇంటి స్థలానికి పట్టా వస్తుంది. ఇంటి స్థలానికి పట్టా పొజిషన్ సర్టిఫికెట్ ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రైట్, కొత్తగూడ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. ప్రభాకర్ రావు గారు, నమస్తే అండి, మీ సందేహం అడగండి. నమస్కారం సార్, అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు నేను వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం సార్, అది ఏజెన్సీ మండలం సార్ మొత్తం అది. అక్కడ దాదాపు 74 గ్రామాలలో 58 గ్రామాలు ఏజెన్సీ ఉన్నాయి సార్. కొన్ని డిజెస్టెడ్ కూడా ఉన్నాయి అనుకోండి. అయితే అందులో పందెం అనే ఒక విలేజ్ ఉంది సార్. ఆ పందెం అనే విలేజ్ చాలా కుగ్రామం సార్, గుట్టల మీద ఉంటుంది. అదొక్కటి మాత్రము నాన్ షెడ్యూల్డ్ విలేజ్ గా ఉన్నది సార్ అది. దాని గురించి అక్కడ ఉన్న రైతులు, అక్కడ ఉన్న సర్పంచ్ గారు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారంటే మాకు ఏజెన్సీ ఏరియా బెనిఫిట్స్ ఏవి కూడా వస్తలేవు, ఎల్టీఆర్ కూడా వస్తలేవు, అన్ని విధాలా మేము నష్టపోతున్నాము, కనీసం మాకు బస్ ఫెసిలిటీ కూడా లేనటువంటి గ్రామం సార్. దీని మీద ఏం చేస్తే, ఎలా చేస్తే వాళ్ళకి ఏజెన్సీ విలేజ్ గా గుర్తింపు వస్తుంది ఒకటి సార్. తర్వాత అక్కడ ఉన్న ఏరియా వాళ్లకు ఆ పంట పండినటువంటి వాటి మార్కెటింగ్ ఫెసిలిటీ కోసం 80-90 కిలోమీటర్ల వరకు పోయే అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు సార్. ఈ రెండింటి మీద దయచేస్తే వారు కొంచెం న్యాయ సహాయం ఇవ్వండి సార్. అంటే ఒకటి, మీరు ఒక ప్రాంతాన్ని గిరిజన ప్రాంతంగా గుర్తించే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. మన ఒక్క గ్రామమే కాదు, దేశం మొత్తంలో చాలా గ్రామాల్లో 50% కంటే ఎక్కువ గిరిజనులు ఉండి కూడా అది గిరిజన ప్రాంతంగా గుర్తింపబడలేదు. మన రాష్ట్రంలో శాస్త్రి గారు కూడా మళ్ళీ చెప్తారు, ఇక్కడ కూడా ప్రయత్నం జరిగింది చాలా ప్రాంతాలు అలా గుర్తించి ఫైల్స్ కూడా పంపించడం జరిగింది, వాటిని గిరిజన ప్రాంతాలుగా చేయండి అని. ఒకటి. రెండోది, ప్రత్యేకంగా వరంగల్ జిల్లాకు పరిస్థితి ఏంటంటే అక్కడ కొన్ని గ్రామాలకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టులో కేసు వేయడం జరిగింది, ఇది గిరిజన ప్రాంతం కాదు, అవును కాదు, ఆ నోటిఫికేషన్ ఉందా లేదా అనేది కోర్టు గొడవలో ఉంది. కోర్టు గొడవలు అయ్యేంత వరకు మీరు అక్కడ ఎల్టీఆర్ చట్టాన్ని అమలు చేయొద్దు అని అన్నారు. సో దీనిలో రెండు భాగాలు. ఒకవేళ కోర్టు కేసు ఉన్నట్లయితే కోర్టు కేసు తేలేంత వరకు అక్కడ మనం ఏం చేయడానికి ఉండదు. రెండోది, మామూలుగా జరిగే పద్ధతి ఏంటంటే ఆ ప్రాంతాన్ని గుర్తించండి అని చెప్పి ప్రభుత్వం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించినట్లయితే ఆ ప్రాంతాన్ని అలా గిరిజన ప్రాంతంగా చేసే హక్కు రాష్ట్రపతికి ఉంది. ఓకే, ఇంకో చిన్న విరామం తర్వాత మనం మాట్లాడదాం సార్. భూమి కోసం కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సెటిల్మెంట్ చట్టం ఏం చెబుతుందో తెలుసుకుందాం. భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు కొత్తగూడెం నుంచి. రాములు గారు, నమస్తే అండి, మీ సందేహం అడగండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ కొత్తగూడెం మేడం. పోయిన వారం మా గురించి ప్రోగ్రామ్ టీవీలో హెచ్ఎం టీవీలో కూడా వచ్చింది మేడం. అది అయితే మాది 170 యాక్ట్ కింద కేసు నడుస్తుంది హైకోర్టులో. హైకోర్టులో కేసు ఇంతకు ముందు బాలగోపాల్కి దగ్గర పోతే ఆయన చనిపోయినప్పుడు ఇప్పుడు హరినాథ్ కేవీ బాలగోపాల్ నుంచి హరినాథ్ దగ్గర మరి కేసు మంత్రి గారి దగ్గర కేసు అప్పీల్ చేసినారు. ఇప్పుడు ఏంటి ప్రస్తుతం సమస్య ఏంటి సార్? ప్రస్తుతం స్టేటస్ ఏంటి, సమస్య ఏంటి ఇప్పుడు? మా సమస్య సార్, మా భూమిని కొందరు కబ్జా 170 యాక్ట్ రాకుండా భూమిని స్వాధీనం చేసుకుని వాళ్ళు మమ్మల్ని ల్యాండ్ రానియకుండా గత 20-30 సంవత్సరాల నుంచి వేధిస్తున్నారు సార్. అయితే వాళ్ళ మీద మేము కేసు వేసినాం సార్. కేసు వేస్తే అది హైకోర్టు నుంచి మాకు కరెక్ట్గా తీర్పు ఏం రావట్లేదు సార్ ఇంతవరకు. ఇప్పుడు అది హైకోర్టులో నడుస్తుందా, గవర్నమెంట్ లో నడుస్తుందా? కోర్టులో. కొత్తగూడెం నుంచి మాది 3 కోర్టుల నుంచి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడు
మాది హైకోర్టు దగ్గర బాలగోపాల్ దగ్గర వెళ్ళాం సార్. బాలగోపాల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో లాయర్ని అప్లై చెప్పారు సార్, మనోహర్, కేవీ మనోహర్ గారు. ఆయన ఏమో మంత్రి గారు అప్లై చేశాం సార్, కొద్దిగా మీ తరఫున మాకు న్యాయం చేయండి సార్, మాకు భూమి మాకు ఇచ్చండి, మేము ఎస్టీ లంబాడి వాళ్ళం సార్, మేము మా పరిస్థితి దారుణంగా. పోయిన వారం మా గురించి టీవీలో HM కూడా ప్రోగ్రామ్ వచ్చింది సార్, వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు మాకు వచ్చి. రాములు గారు, అంటే మీ సమస్య లాస్ట్ కూడా విన్నాము. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఏంటంటే అది రివిజన్ పిటిషన్ నడుస్తుంది, అంటే గవర్నమెంట్ లో పిటిషన్ ఉంటుంది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు జనరల్గా ఏంటంటే రివిజన్ పిటిషన్ కాకముందు హైకోర్టు ఎంటర్టైన్ చేయదు, తిరిగి మళ్ళీ గవర్నమెంట్ పంపించి ఉంటారు. సో ఇక్కడ జరగాల్సింది ఏంటంటే రివిజన్ పిటిషన్ లో త్వరగా తీర్పు వచ్చేట్టుగా జరగాలి. ఆల్రెడీ లాయర్ ఉన్నారు అంటున్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ రివిజన్ పిటిషన్ మీకు అనుకూలంగా రాకపోతే అప్పుడు మీరు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళొచ్చు. దానికోసం సహాయం చేయడానికి LSA అంటే లీగల్ సర్వీస్ అథారిటీ లాంటివి ఉన్నాయి, లేదా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచే మీరు సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ముందు ఆ అప్పీల్ త్వరగా అంటే ఆ రివిజన్ పిటిషన్ త్వరగా అయ్యేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు కొంచెం పోటీ చేస్తున్నాడు, ఒక పోటీ ఇస్తున్నాడు, మిగతా వాళ్ళు చాలా ఆ పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. సార్ మరో కాలర్ గూడూరు నుంచి లైన్ లో ఉన్నారు. సురేందర్ గారు నమస్తే అండి, మీ సందేహం అడగండి. నమస్కారం మేడం. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేయండి ప్లీజ్. హలో నమస్కారం అండి, నా సురేందర్ గారిని. హలో చెప్పండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేయండి. ఐదేపురం ట్రైబల్ ఏరియా సార్, నాకు ట్రైబల్ ఏరియా. హలో చెప్పండి. ఐదేపురం ట్రైబల్ ఏరియా పట్టా భూములలో ఇట్లా. హలో వినిపిస్తోంది, చెప్పండి. ఐదేపురం ట్రైబల్ ఏరియా పట్టా ల్యాండ్ లో గ్రానైట్ ఉందండి మాది. హలో మీరు చెప్తూ ఉండండి, మధ్య మధ్యలో అట్లా ఆపొద్దు, మీరు వరుసగా చెప్పేసేయాలి, మాకు వినపడుతున్నది. అయితే పట్టా ల్యాండ్ అండి, పట్టా ల్యాండ్ లో ట్రైబల్ ఏరియా పట్టా భూమి పట్టా పాస్బుక్లు అన్ని ఉన్నాయండి. అయితే ట్రైబల్ ఏరియాలో ఆ పట్టా భూములలో MRO గారు రాంగ్ NOC బినామీ పేర్లతో ఇచ్చిందండి వేరే నా ట్రైబల్ కి, స్థానికులు కాకుండా బినామీ పేరుతోటి ఇచ్చేసిండు. ఆల్రెడీ దాని మీద LTR అయింది సార్. LTR అయినా కానీ మన తహసీల్దార్ గాని SI గారు కానీ మనకి ఎవరు రక్షణ కల్పించలేదు ఆడ. అయితే ఇన్లీగల్ గా చేస్తారు మొత్తం మీద. కోర్టు నుంచి కూడా ప్రొసీడింగ్ ఇచ్చిండు LTR. సురేందర్ గారు, మీరు గిరిజనులా? అవునండి, గిరిజనం అండి, ఆదివాసి. మీ భూమిలో గ్రానైట్ పడింది, మీరు ఆ గ్రానైట్ తీసుకోవడానికి వేరే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు అంటున్నారు. వాళ్ళు కూడా గిరిజనులు అయినట్టు, వాళ్ళు బేనామీ గిరిజనులు అని అంటున్నాడు. బట్ ఇప్పుడు మనం రెండు విధాలుగా చూడాలి. ఒకటి, భూమి మీద హక్కులు చూసినట్లయితే మీరు గిరిజనులు కాబట్టి ఆ భూమి హక్కు మీకు ఉన్నట్లయితే మీరు LTR కేసు చేయొచ్చు, పోరాడొచ్చు, చేసుకోవచ్చు. కానీ భూమిలో ఉన్న మినరల్స్ ని లైసెన్స్ ఇచ్చే అధికారాలు మనం మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ప్రకారం చూడాలి. ఆ చట్ట ప్రకారం తహసీల్దార్ ఇస్తారు. దాన్ని ఛాలెంజ్ చేయాలి అంటే అది గిరిజనులకు ఇచ్చారా ఎవరికి ఇచ్చారా ఆ చట్ట ప్రకారం మనం ఛాలెంజ్ చేయాలి తప్ప దాన్ని LTR చట్టం కింద చూసే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఉట్నూరు నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి, మీ సందేహం అడగండి. నమస్తే మేడం, సునీల్ గారికి నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇది ట్రైబల్స్ తరఫున మనము ఇక్కడ చేస్తున్నాం సార్, ఇక్కడ యాక్టివిటీస్ అయినప్పుడు ఆ హైకోర్టులో నాన్ ట్రైబల్స్ వెళ్ళి వాళ్ళ మీద ఇంటర్వ్యూ ఆర్డర్స్ చేయడం కానీ హైకోర్టులో చేయడం కానీ జరుగుతుంది సార్. వాళ్ళకి హైకోర్టు లెవెల్లో వీళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి సరైన మెకానిజం ఇంకా ప్రాపర్ గా లేదు సార్. దీని మీద తమరు ఏదైనా మెకానిజం ఇస్తారా, గవర్నమెంట్ కి ఏదైనా సజెషన్ చేయగలరా? అంటే నాగేశ్వర గారు, ఇప్పుడు మనం హైకోర్టులో ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితమో ఒకసారి స్టడీ చేసి చూసినట్లయితే శాస్త్రి గారు డైరెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లోనే ఆ స్టడీ జరిగింది. ఒక 600 కేసు ఆ రోజున పెండింగ్లో ఉన్న హైకోర్టులో 2-3 విషయాలు దృష్టికి వచ్చాయి. అవి కనుక మనం అడ్రస్ చేయకపోతే గిరిజనులకు అన్యాయం జరిగిపోతుంది. ఒకటి, ఆ 600 కేసులలో హైకోర్టు స్టే ఉన్న కేసులు 14-15 ఉన్నాయి. కానీ కామన్గా ఫీలింగ్ ఏంటంటే గ్రామాలలో అక్కడ ITD అధికారుల దగ్గరికి పోతే హైకోర్టులో స్టే ఉందండి మేమేం చేయలేము అంటారు. కానీ ఇక్కడ స్టేనే లేదు, ఆయనకి అక్కడ స్టే ఉందని చెప్తున్నారు. అది ఒకటి. రెండోది ఏంటంటే ఈ 500 పైన కేసులలో గిరిజనులు పార్టీగా ఉన్నట్టు దాంట్లో వాళ్ళ పార్టీ కూడా చేర్చట్లా. ఒక నాన్ ట్రైబల్ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మధ్యలో వివాదంగా నడుస్తుంది తప్ప గిరిజనులు ఎక్కడ పార్టీగా లేరు. సో వీళ్ళ వైపు ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ తీసుకొచ్చుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. మూడోది, ఇప్పుడు నాగేశ్వరరావు చెప్పినట్లుగా హైకోర్టులో ఒక గిరిజనుడు రావాలి అంటే ఎవరి సహాయం తీసుకోవాలి? బాలగోపాల్ గారు ఉన్నప్పుడు కొన్ని చేసేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, 1-2 లాయర్లు ఉన్నారు, మంచి లాయర్లు చేస్తున్నారు. కానీ అది సరిపోవటం లేదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దిక్కు లేకుండా అయిపోతుంది ఎక్కడికి వెళ్ళాలనేది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్న 2, ఒకటి లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, హైకోర్టులో లీగల్ ఎయిడ్ కమిటీ ఒకటి ఉంది, లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. అక్కడికి కనుక వెళ్తే ఒక న్యాయం జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి, ఒక లాయర్ని పెట్టడమో ఇంకొక అవకాశాలు ఉంటాయి. రెండోది, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది గిరిజనులకి న్యాయం చేయడానికి ఉన్న డిపార్ట్మెంట్, అది గిరిజనుల వైపునే బాధ్యత తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్.
సో అక్కడి నుంచి కూడా న్యాయ సహాయం పొందొచ్చు. మూడోది, ప్రతి ఐటీడీఏ కూడా ఈ రోజున ₹1,00,000 ₹2,00,000 ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తున్నారు పేదవాళ్ళకి, పేద గిరిజనులకి న్యాయ సహాయం ఇవ్వడం కోసం, డబ్బులు లాని పెట్టుకోవడానికి, దేనికోసం. ఇటీవల కోనేరు రంగారావు సిఫార్సులకు అమలు చేయడంలో ఒక ఉత్తర్వు ఇచ్చారు. ఆ ఉత్తర్వు ప్రకారం ఏంటంటే ప్రతి చోట లాయర్లను నియమిస్తున్నారు ప్రతి ఐటీడీఏలో, వాళ్ళ సహాయం కూడా పొందొచ్చు. కానీ ముఖ్యంగా హైకోర్టులో కనుక ట్రైబల్కి వైపును చేసే లాయర్ లేకపోతే గిరిజనులు ఎక్కువగా నష్టపోతారు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఓకే, భద్రాచలం నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. బాలరాజు గారు నమస్తే అండి, మీ సందేహం అడగండి. ఇప్పుడు భద్రాచలం ఏజెన్సీ ఏరియా అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే దాన్ని మున్సిపాలిటీ చేయాలనేసి గవర్నమెంట్ అంటుంది. గిరిజన సంఘాలు ఏమో లేదు, గ్రామ పంచాయతీగానే ఉంచాలనేసి గిరిజన సంఘాలు అంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ప్రిఫరబుల్ అండి? చెప్పండి. అంటే భద్రాచలం విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ భూములకు సంబంధించి ఎల్టీఆర్ చట్టం వర్తిస్తుందా లేదా అనేది కొన్నిసార్లు ఉన్నాయి. దేవుడికి ఉన్న భూములు, భద్రాచలం రాములవారి గుడికి ఉన్న భూములకు సంబంధించి కూడా కొన్ని రంగ సిఫార్సులు కూడా చర్చలు జరిగాయి. అక్కడ ఏంటంటే 50% కంటే తక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని వేరే ప్రాంతంగా ప్రకటించాలనేది ఒక ఘర్షణ నడుస్తుంది. కానీ నా ఉద్దేశంలో భారత రాజ్యాంగం ఒక ప్రత్యేక రక్షణలు కొన్ని ప్రాంతాలు కల్పించింది కంటే అక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి, సో వాటిని మళ్ళీ డీనోటిఫై చేయడం, దాన్ని ఇంకేదో చేయడం అనేది గిరిజనులకు మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాయి. హక్కులు ఉన్న హక్కుల్ని తొలగించిన మనం ఉన్న హక్కులు కావాలని కోరుకున్న ప్రాంతాలే చాలా ఉన్నాయి. అలా కొన్ని ఇంకెక్కువ ప్రాంతాలని మనం షెడ్యూల్ ప్రాంతం చేసే బదులుగా ఉన్న షెడ్యూల్ ప్రాంతాల నుంచి ఇంకా కొన్ని తొలగించడం, దాన్ని ఇంకేదో చేయడం చేసినట్లయితే గిరిజనులకు నష్టపోతారు. దాన్ని లాంగ్ టర్మ్ గా సొసైటీ మొత్తానికి నష్టం జరుగుతుంది, ఒక గిరిజనులకి జరిగే నష్టం కాదు. శాస్త్రి గారు మీరు చెప్పండి, సెటిల్మెంట్ చట్టం ద్వారానే గిరిజనులు ఎక్కువగా అన్యాయం అయిపోతున్నారని తెలుస్తోంది. ఎటువంటి అన్యాయం జరుగుతోంది వారికి? అంటే మనకి ముఖ్యంగా సెటిల్మెంట్ చట్టాలు 3 చట్టాలు ఉన్నాయమ్మా. ఒకటి విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో ముట్టాలని ఉండేవి. ఆ ముట్టాలు అబాలిష్ చేసిన తర్వాత రైతువారీ కింద కన్వర్షన్ కింద జరిగింది. రెండోది భద్రాచలం ఏరియాలో మహల్స్ అని ఉండేవి. ఆ మహల్స్ అబాలిష్ చేసి ముట్టాలలాగే రైతువారికి కన్వర్షన్ జరిగింది. మిగిలిన ఏరియాల్లో సెటిల్మెంట్ చట్టాలు ఉన్నాయి. ఈ సెటిల్మెంట్ చట్టాల్లో ఒకటేంటంటే ఆ సెటిల్మెంట్ చట్టం వచ్చిన సమయానికి కొంచెం ముందరగా ఎవరికైనా రైతులు ఉంటే వాళ్ళకి భూమి ఇవ్వచ్చు అనేది ఒక చట్టం చెప్తుంది. అది రక్షణ కల్పించేందుకు. కానీ ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి మాత్రం అంతకుముందు వాళ్ళకి ఉన్న భూమి ఎల్టీఆర్కి వ్యతిరేకంగా ఉందా లేకపోతే ఎల్టీఆర్కి అడ్డం లేకుండా వాళ్ళకి చట్ట ప్రకారం ఉందా అనేది చూడాలని తప్పకుండా ఉంది. ఇది చూడకుండా ఉండడం వల్లనే ఇది ఇగ్నోర్ చేయడము లేకపోతే డెలిబరేట్గానో ఇగ్నోరెన్స్ వల్ల చేయడం వల్ల ఇది నష్టం వచ్చింది. ఈ నష్టం వచ్చింది కూడా ఎల్టీఆర్ చట్టాలు ఎలాగైతే రివిజన్ చేస్తున్నారో అలాంటిది చేయాలి. ఇది చేయాలి అంటే దాంట్లో ఆక్యుపేషన్లో ఉన్నవాళ్ళు నాన్ ట్రైబల్ అంతకుముందు గిరిజనుల ప్లేస్లో ఉండకపోవచ్చు. అందుకని గిరిజన పార్టీ ఎవరు గవర్నమెంట్ రివ్యూ చేయాలి. రివ్యూ చేస్తే అన్యాయంగా వచ్చిన చట్టాలు. చివరిగా మీరు చెప్పండి, ఇప్పుడు గిరిజనుల భూములు తిరిగి వారికి రావాలి అంటే ప్రస్తుతం ఏం జరిగితే బాగుంటుంది? ఇప్పుడు చట్టాలు కానీ జీవోలు కానీ కమిటీ నివేదికలు కానీ చాలా స్పష్టంగా ఎక్కువ బాధ్యతను ప్రభుత్వం మీద పెడుతున్నాయి. ప్రభుత్వ అధికారులు కానీ అంటే వీళ్ళంతా వీళ్లే నోటీసులు ఇవ్వాలి. గిరిజనేతరుల ఆక్రమణలో అధీనంలో ఉన్న భూములు అంటే వాళ్ళు కొనుక్కున్న భూములు కూడా ఆక్రమణ అంటే మనం ఏదో అన్యాయంగా ఆక్రమించుకున్నా అనే అభిప్రాయంతో ఉండకూడదు. సక్రమంగా కొనుక్కున్నప్పటికీ ఆ విధంగా కొనుక్కోకూడదని చట్టాలు ఉన్నాయి కనుక ఆ నిషేధాన్ని ఉల్లంఘించి కొన్న భూములను కూడా గిరిజనులకు ఇప్పించడానికి ఎంక్వైరీలు జరపాలి. ఆ ఎంక్వైరీలో వచ్చిన తెల్ల కాగితాలను సాక్ష్యాలుగా పరిగణించకూడదు. తర్వాత గిరిజనుడికి గిరిజనేతడికి మధ్య భూమి తగాదా వస్తే పోలీసులు తలదూర్చకూడదు అని కోనేరు రంగారావు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎన్నో జీవోలు జారీ చేసింది. జీవోలు కూడా బాగున్నాయి, చట్టాలు కూడా బాగున్నాయి, కొందరు అధికారులు కూడా చాలా బాగున్నారు. కానీ అందరూ ఇప్పుడు ఇంతకుముందు సునీల్ చెప్పినట్టుగా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి న్యాయ సహాయం చేసి లాయర్లను ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల అధికారులు గిరిజనేతరుల పక్షంగా ఉండడం వల్ల గిరిజనులను ఈ ప్రొసీడింగ్స్ లో పార్టీ చేయకపోవడం వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి. కనుక ఒక ఎన్జిఓలు ఆర్డీఐ లాంటి ఎన్జిఓలు గిరిజనుల తరఫున నిలబడి ప్రాసెసింగ్ సమయంలో కానీ ఈ తెల్ల కాగితాల సాక్ష్యాలను అనుమతించకూడదని వాదించడంలో కానీ మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించడంలో కానీ ఈ అప్పీల్స్ కాలపరిమితి తీరిపోయినాయని చెప్తున్నారు. ఈ అప్పీల్స్ ని హైకోర్టుకు తీసుకుపోవడానికి కానీ రెస్యూడికేటా చెల్లదని చెప్పడానికి కానీ కొందరు లాయర్లని ఒక స్వచ్ఛంద సంస్థల పక్షాన కూడా మనం గిరిజనుల తరఫున నిలబడితే తప్ప గిరిజనులను ఎడ్యుకేట్ చేస్తే తప్ప పూర్తిగా ప్రభుత్వం పైన ఆధారపడడం వల్ల జరగదని నాకు అనిపిస్తుంది. ప్రభుత్వం చేయాలి, అందులో సందేహం లేదు. ప్రభుత్వం తన వంతు బాధ్యతగా గిరిజనులకి గిరిజనేతరుల ఆక్రమణలో ఉన్న భూములను ఇప్పించాలి. కానీ ప్రభుత్వానికే వదిలేయకుండా వీళ్ళు కూడా ఆ పని చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ.
మొత్తం మీద గిరిజనుల భూములకు సంబంధించి మనకు ఎన్నో పకడ్బందీ చట్టాలున్నాయి, కానీ వాటి అమల్లో మాత్రమే ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఆ లోపాలను సవరిస్తే తిరిగి గిరిజనుల భూములు వారికి దక్కే అవకాశం ఉంది. ఇది వాటి భూమి కోసం కార్యక్రమం. తిరిగి వచ్చే వారం భూమి కోసంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.